జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న తన మీద పడ్డ కేసుల నుంచి భయపడడానికి ఎవరినైనా మేనేజ్ చేయగలడు అన్న విషయం అయితే బయట ఉంది. మరి దాన్ని ఎలా చూడాలి మనం? అంటే అందరినీ కూడా డబ్బుతో కొనేస్తున్నారు. ప్రతి ఒక్కరిని కూడా 32 కేసులు ఉన్న వ్యక్తి బయట ఉండి 1, 2 కేసులు ఉన్న వాళ్ళు లోపలికి వెళ్తుంటే ములాఖత్ అని చెప్పి వాళ్ళని వెళ్ళి కలుస్తుంటే మాకేమన్నా అనిపిస్తుందంటే చట్టానికి కళ్ళు లేవు తమ్ముడు, న్యాయానికి ఇల్లు లేదు ఎప్పుడు అనే విధంగా కోర్టులో మాకు 3 కోతులు ఉంటాయి. చెడు వినవద్దు, చెడు కనవద్దు, చెడు చూడవద్దు అని. ఇంకా బొమ్మలు చూసుకుంటే మేకుండా కూర్చోవడం తప్పితే చేసేది ఏమీ లేదు. అయితే గతంలో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే జడ్జిల్ని, ఇదే లాయర్ని, అదే వైసీపీ ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు లకార భాష వాడుతూ కూడా తిట్టిన సందర్భాలు ఉన్నాయి. మరి ఇలాంటి వ్యక్తికి ఎలా సహకరిస్తారు? డబ్బు 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 అసలు వాళ్ళు ఏంటంటే సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వాళ్ళ మీద కేసులు పెట్టడం, సిఐడి ఆఫీసు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారో తెలీదు. అప్పుడు ఎంపీ అయిన త్రిపుల్ గారు హైదరాబాదు నుంచి లాక్కొని వచ్చి గుంటూరు సిఐడి ఆఫీసులో సునీల్ కావచ్చు, డాక్టర్ ప్రభావతి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా యాక్చువల్గా చంపేద్దాం అనుకున్నారు.